హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి, అంటే ఎప్పుడు వస్తాయని మనం చెప్పలేము. ఇప్పుడే లేవు ఎలక్షన్లు, కూడా కొద్దిగా టైం ఉంది. ఆ వచ్చే ఎలక్షన్లే కానీ, దాని తర్వాత వచ్చేవి కానీ, ఇంకా వచ్చేవి కానీ 1000 ఎలక్షన్లు కూడా రాని. కానీ ఓట్లు వేసేటప్పుడు కొద్దిగా మంచిగా ఆలోచించి బుర్ర పెట్టి ఓటేయాలి. బుర్ర లేకుండా ఒక బిర్యానీకో 500కో ఒక బిర్యానీ పొట్లంకో అట్లాంటి ఓటేసి ఇప్పుడు ఏమవుతుందంటే అట్లా ఓట్లు వేసినందుకు మన రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి. ఎక్కడెక్కడైతే లంచాలు తీసుకొని లంచగొండి ఓట్లు వేసుకుంటున్నారో వీళ్ళు ఓట్లు వేసేటోళ్ళు కూడా పెద్ద లంచగొండలు అనమాట. అందరు కాదు, ఎవరెవరైతే రాజకీయ నాయకుల దగ్గర ఓట్ల కోసం అని చెప్పేసి ఓట్ల పేరు మీద పైసలు తీసుకుంటారు కదా, వీళ్ళు కూడా ఏ రాజకీయ నాయకులు అయితే లంచాలు తీసుకొని పనిచేస్తారో, ఏ గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే లంచాలు తీసుకొని పనిచేస్తారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాళ్ళకన్నా ఎక్కువ పెద్ద లంచగొండి ఎవరు అంటే ఓటేసే లంచం తీసుకునే ఓటర్ అనమాట. అందరు కాదు, దీంట్లో అందరికీ కలుపుతలే. ఎందుకంటే నిజాయితీగా ఓట్లు వేసేటోళ్ళు కూడా ఉన్నారు, తక్కువ ఉన్నారు. అందుకని ఏ పార్టీ అయితే గెలవాలనో ఆ పార్టీ గెలవదు. ఏడైనా అంతే, అది ఈ దేశంలో మొత్తం అంతే. ఏడేడైతే లంచాలు తీసుకుని ఓటేస్తారో ఆ తర్వాత ఎంత ప్రభావం చూపిస్తున్నాయంటే ఈ పార్టీలు మన హిందువుల గుళ్ళకే ఎసురు పెట్టారు అనమాట. ఇప్పుడు రోడ్ల మీద బొచ్చేడు దర్గాలు ఉన్నాయి, బొచ్చేడు సమాధులు ఉన్నాయి. సమాధి కాదు, బొందలగడ్డలు. మీకు బొందలగడ్డలు బొచ్చేడు చూపిస్తాను నేను మన హైదరాబాద్లోనే. ఒక్కటన్నా తీయనీకి అవుతుందా మీ వల్ల? గిడ్రా అని చెప్పేసి మా హిందువుల గుళ్ళ మీదకి వస్తారు. మొన్న పెద్దమ్మ గుడి మీదకి వచ్చారు. నేను పోయే రోడ్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆడ కొన్ని జోగాల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒకటి నార్సింగ్ నడి మధ్య రోడ్డు మీద ఉంది. అది ఇవ్వండి, అది ఏంది కథ? ఆ దర్గానా, బొందలగడ్డనా, లేకపోతే కబ్జా చేయనికి కట్టిరా, అది తెలియదు. ఓకే, మళ్ళీ ఇక్కడ అత్తాపూర్ రింగ్ రోడ్ కాడ 100 నెంబర్ పిల్లర్ కాడ ఉంది. అదేంది? అది కనిపిస్తలేదా? ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. నేను రెండే సిగ్గు శరం ఉండాలి. 500 బిర్యానీ తీసుకొని ఓటేసినోడు ఏదైనా గుడి కూలిపోయినప్పుడు, ఏదైనా గుడిని గవర్నమెంట్ కూల్పినప్పుడు వచ్చి ఎట్లా కూల్పినవరా అని చెప్పి అడిగే హక్కు ఉండాలి ఫస్ట్. అయితే హక్కు లేనప్పుడు ఎందుకు పైసలు తీసుకొని ఓట్లు వేస్తారు, లంచాలు తీసుకొని ఓట్లు వేస్తారు? లంచగొండి నా కొడుకులారా, మీ దగ్గర 500 కూడా గతి లేవారా? ఓట్లు అమ్ముకుంటారా మీరు దళిద్రులారా? మీరు ఓట్లు అమ్ముకున్నందుకే ఈరోజు దేశం కూడా అమ్ముకుంటారు మీలాంటి వాళ్ళు. ఈ ఓట్లకు పైసలు తీసుకొని ఓటేసినోనికి అస్సలు పెట్టుకోవద్దు దేశంలో. అది చాలా తప్పు. అది ఇటువంటి పెద్ద నేరస్తులు వీళ్ళు. టెర్రరిస్టులు అంటే వీళ్ళే. ఓట్లకు పైసలు తీసుకొని ఓటు వేసినోడే పెద్ద టెర్రరిస్టు, పెద్ద లంచగొండి. ఇటువంటి వాళ్ళని దేశంలో పెట్టుకుంటే కూడా పాపమే.